ఎంతమంది చేయగలరు? ఇగో నేనైతే ఈ షూట్ వేసుకుని ఇలా బైక్ పట్టుకుని మాట్లాడడానికి ఇష్టపడతానేమో. నేను వెంటనే ఎవరు చీపులు పట్టుకుని ఇదంతా ఓడవాలంటే నేను కొడగలనా? ఒకవేళ కడగాల్సి వస్తే కడగలనా? అన్నిటినీ శుభ్రం చేయగలనా? చేశాను. నేను చాలా సందర్భాలు చేశాను, చాలా సంవత్సరాలు చేశాను. ఇప్పటికీ చేయగలను, నాకేం ప్రాబ్లం లేదు. అసలు సేవను మించిన పరిచయం మించిన గొప్పది ఇంకొకటి మీరందరూ లేనప్పుడు, ఇప్పుడు ఉన్నారు మీరందరూ లేనప్పుడు ఎవరు చేశారు? మేము కుటుంబం, పిల్లలు అందరూ మేమే వచ్చి ఊడ్చుకుని అంత బాగు చేసుకుని వేసుకుని కుర్చీలు వేసుకుని సందర్భం గోడు. తిమోతి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఇక్కడ పరిచర్య, ఇక్కడ ఏమన్నా చూసారా? సేవ చేయొచ్చు. ఏమన్నా చూడండి, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును. ఈ మాట ఒకసారి అర్థం. సేవ సేవ సేవ. అక్కడ గ్రీకు పదానికి ఒక పదం వాడబడిన మాటలు చెప్పిన సేవ అంటే సర్వ్ అన్నాడు కదా, దాంతో ఇంకో మాట అన్నాడు స్లేవ్ అన్నాడు. సర్వ్ స్లేవ్. స్లేవ్ అంటే బానిస. బానిస అంటే ఎలాంటి సేవ చేశాడంటే, ఒక బానిస యజమానుడు ఏం చెప్పితే అది బానిస చేస్తానే చేయాలి. రాబోయే రోజుల్లో రోబోలు వస్తున్నాయి, తయారు చేస్తున్నాడు రోబోలు. ఇప్పుడు కూడా కొన్ని మిషన్స్ కనబడుతున్నాయి. రోబో క్లీన్ ది హౌస్ అని చెప్పగానే ఇంట్లో మొత్తాన్ని మోపెట్టేస్తుంది. అదే మోపెడుతుంది, అదే నీళ్ళు వేస్తుంది, అదే క్లీన్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి వెంటనే తుడుచుకుంటూ వచ్చేస్తుంది. ఒక పెద్ద మిషన్, చిన్న మిషన్ తిరుగుతున్నాను, మొత్తం తిరిగేస్తుంది, మొత్తం క్లీన్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే చాలా రకాల కంపెనీస్లో రోబోలు వచ్చేసి మిషన్ వచ్చినాయి లేదా, ఆటోమేషన్స్ వచ్చేసి. ఆ మిషన్ ఏం చెప్తుంది? ఈ యజమానుడు, ఈ ఓనరు దాన్ని ఏం పని చేయమని చెప్తాడో ఆ పని చేస్తాడు. మనుషుల కన్నా సమర్థవంతంగా, మనుషుల కన్నా తక్కువ టైంలో. అవునా కదా? కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో. అందుకే ఇప్పుడు వర్కర్లు తగ్గిపోయారు. ప్రత్యేకంగా ఇప్పుడు మనం వ్యవసాయం చూస్తున్నాం, పొలం చూస్తున్నాం. ఇంతవరకు ఎంతమంది పొలంలో దీనికి కోత కోసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు? అంతమంది ఆ మిషన్ తీసుకొస్తున్నారు, అదే చేస్తున్నారు. ఆటోమేటిక్ అయిపోయింది. కానీ సేవలో చూడండి, ఈ సేవలో స్లేవ్ అనే మాట మనం చూసినప్పుడు, సేవలో సర్వ్ అనే మాటని, అలాగే స్లేవ్ అనే మాటను చూసినప్పుడు, ఒక బానిస యజమానునికి ఏ విధంగా లోబడి ఉంటాడో, ఏమి చెప్పితే అది ఖచ్చితంగా చేస్తాడో, తిమోతి కూడా పౌలుకు ఒక బానిస వలె. అరే నేను బానిసంరా, నాకు ఇగోలు ఉండదు, నాకు అహం ఉండదు, నా యజమానుడు ఏం చెప్తే నేను అది చేయాలి అనేటువంటి భావంతో నా తండ్రి ఆత్మీయ తండ్రి అని పౌలుకి ఏం చేశాడంట? ఏం చేశాడు? ఏ లక్షణాలు కనబడి చూడండి. అతను ఎలాంటి వాడు? పౌలు భారాన్ని పంచుకున్నవాడు. అవునా? రెండవది, సంఘం పట్ల నిజంగా చింత కలిగిన వాడు. అతని వంటి వాడు ఇంకొకడు లేడు. ఓన్లీ వన్ పీస్ అన్నట్టు. తర్వాత అతను యోగ్యుడు. 4 ఏది? యోగ్యత అన్ని విషయాలు. అతను యోగ్యుడు. తర్వాత 5వది సేవ. తండ్రికి సేవ చేసినట్లుగా నాకు సేవ చేసేది. చూడండి, తండ్రికి కుమారుడిగా సేవ చేయడం. అలాగే అతడు నాతో కూడా స్వార్థ జ్ఞాపకం నిమిత్తము సేవ చేసిన. ఇది తిమోతి జీవితం. తిమోతి జీవితం ఈరోజు మనం ఒకసారి పరిశీలించుకున్నాం. మనలో తిమోతిని ఎంతమంది ఉన్నారు? సేవ పట్ల భారం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది నాది.